ఈ సంవత్సరం నేను ఎవరిని నాకు శత్రువులుగా భావించుకోను. నాకెవరు కనబడ్డా, నాకు ఆ ఇంటోళ్ళు శత్రువులు, ఈ ఇంటోళ్ళు శత్రువులు, ఓళ్ళు శత్రువులు, నా బుద్ధి బాగుంటే నాకెవరు శత్రువులు కానే కాదు. ప్రతి ఒక్కరు నాకు మిత్రులే, అందరూ నాకు స్నేహితులే. నా తీర్మానం ఇదే. నేను ఈ సంవత్సరం ఎవరిని కూడా ఏలెత్తి పలానా వాడు నా శత్రువు అని నేను అనను. వాడు నాకు ఏ కీడైనా కూడా చేసి నేను మామూలుగానే మాట్లాడతాను. హలో బ్రదర్, మీరు బాగున్నారా? మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నా, నా కోసం కూడా మీరు. ఎవరిని శత్రువులుగా ఎంచుకోను. నెంబర్ 2, పోరు కోరుకోను. చెప్పండి, రెండో తీర్మానం ఏంటి? పోరు. గట్టిగా చెప్పి ఏదది? ఒకటే పోరు ఇంట్లో. ఎవరి మీద ఎవరు పోరు? అత్త మీద కోడలు ఎప్పుడు పోరు. మా ఇంట్లో ముసిలిది లేదు గబానా, ఇది పాదు ఏమేమి అయిపోదు. పోరు. అత్త కూడా కోడల మీద పోరు. మా ఇంటికి జ్వరబడిందమ్మా, వచ్చమ్మా, చెవుడు కాకి, గుడ్ల గూపి, కాటేరి, బాతు, బోలికే రావాలి ఆ పేర్లు ఇవన్నీ పెట్టి. ఒకటే పోరు. వాళ్ళిద్దరి మధ్య ఉండే పోరు, వాళ్ళిద్దరి మధ్య ఉండే కొడుకు, ఆ ఇంట్లో ఉండే పెద్ద అయిన వీళ్ళిద్దరూ సొరగాల్లో చెత్త తిరిగినట్టు తిరుగుతారు. సొరగాల్లో చెత్తలు తిరుగుతుంటారు చూడు, గిరగిర గిరగిర గిరగిర. వీళ్ళిద్దరు పోరులో వీళ్ళిద్దరూ పైకెళ్ళో కిందకి రాను, పైకెళ్ళో కిందకి రాను, సుడిగాలిలో చెత్త తిరిగినట్టుగా. ఆ ఇంట్లో ఈ అమ్మాయి భర్త, ముసలిదాని భర్త అంటే ఆ ఇంట్లో అబ్బా కొడుకు ఇద్దరు ఒకటే పోరు. ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు నడిచితివే సైన్యములకు అధిపతిగా. ప్రైజ్ గాడ్, ఆమేన్, హల్లెలూయా. ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు నడిచితివే సైన్యములకు అధిపతిగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలో జడివానలో. ఆ ఇంట్లో పోరట్టుందా? ఏం చేద్దాం? సుడిగాలు ఉన్నట్టు, జడివాన ఉన్నట్టు పోరు. అయినా ఆరిపోదులే నీవు వెలిగించినా. ఎంత పోరన్నా ఉన్నాయి, ఎంత హోరన్నా ఉన్నాయి, యేసయ్యా నువ్వు వెలిగించిన నా దీపం ఆరిపోకుండా నీ చేతుల్లో అడ్డు పెట్టి కాపాడండి అయ్యా. హల్లెలూయా. నా హృదయ దీపం ఆరిపోకుండా కాపాడయ్యా. అయ్యా అయ్యా, ఎవరు దీపంలా వెలిగేది? స్వస్థ బుద్ధి గలవారు. స్వస్థ బుద్ధి లేనోడు ఎట్టుంటాడు? ఆరిపోయిన కొరి ఉంటుంది చూడు, పొగ కొడతా. ఎవరైనా ఆరిపోయిన కొరివి, పొగ్గొట్టే కొరివి కాడ ఎవరైనా అన్నం తింటారే? ఆడు కూర్చొని ఎవడైనా బైబిల్ చదువుతాడా? కళ్ళు ఏమవుతాయి? కళ్ళు ఏమవుతాయి? హీరో కళ్ళద్దలు వేసుకుంటాయా? ఏమవుతాయి? కళ్ళు మంటలు, కళ్ళల్లో నీళ్లు కారిపోతుంటే సేమ్ ముక్కుల్లో కూడా. నా ప్రియ సహోదరులను వినండి, చెప్తున్నా. మీకు తెలవని వాక్యాల, మీకు వాక్యాలు బాగా తెలుసు. చోట కొన్ని చెప్దాం, మాట్లాడుకొని ఆలోచన చేద్దాం. హలో, బుద్ధి బాగలేనోడు కురువి, బుద్ధి బాగుండే వాళ్ళు దీపం వెలిగినట్టు ఎలుగుతారట. యేసయ్య అన్నాడు, లోకానికి మీరు ఏమై ఉన్నారు? వెలుతురు. లోకానికి మీరు ఏమై ఉన్నారు? ఇంకొక మాట, లోకానికి మీరు ఏమై ఉన్నారు? ఉప్పు. ఉప్పు, రుచి. రుచిగా ఉంటారు. బుద్ధి బాగుండేవాడు వెలగతాడు. బుద్ధి బాగుండేవాడు అందరికేమి ఇస్తాడు? రుచి. చేదు కాదు అతను, రుచి. రుచిగా ఉంటాం. రుచిగా ఉండాల్సిన భార్య, రుచిగా ఉండాల్సిన భర్త, రుచిగా ఉండాల్సినటువంటి ఫ్యామిలీ చేదుగా మారింది అంటే బుద్ధి బాగలేకపోతే కుటుంబమే విషమైపోద్దిరా. అందరూ బుద్ధి గలవారు ఉంటే
ఆ చోట్లో అంట ఒకరి పాదాలు ఒకరు కడుగుకున్నారట.